కొంగనాడు మటన్ పులావ్ తయారు చేసి చూపిస్తానండి యాజ్ ఎ న్యూ ఇయర్ స్పెషల్. ఓకే షూర్ అండి. సో మరి ఈ కొంగనాడు మటన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సో కొంగనాడు మటన్ పులావ్కి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 kg, సాంబార్ రైస్ 1/2 kg, సోంపు 1 స్పూన్, యాలకులు కొన్ని, దాల్చిన చెక్క చిన్న ముక్క, చిన్న ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా. సో మరి కొంగనాడు మటన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని షెఫ్ ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం అంటారా? స్టార్ట్ చేద్దామండి. సో మనం ప్యాన్ తీసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ఓకే. సో ఈ కొంగనాడు మటన్ పులావ్ కోసమని, ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా డిఫరెంట్ డిష్ అండి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పులావ్ బిర్యానీలో కాదు, డిఫరెంట్గా ఉండబోతుంది. సో దీనిలో స్పెషల్గా ఏంటంటే మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి. సో మసాలా మీకు నేను చెప్తాను. సో ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ మటన్ పులావ్ కోసమని మనం ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుంటాం. ఓకే ఓకే. సో నూనె వేసుకున్న తర్వాత దీంట్లో మనం బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలాని మనం దీంట్లో యాడ్ చేస్తాం పులావ్ కోసమని. సో ఈ హోల్ గరం మసాలా ఇక్కడ ఏంటంటే హోల్ గరం మసాలాలు 2 డిఫరెంట్ స్టేజ్లో తీసుకుంటాం అండి. సో ఇప్పుడు పులావ్ కోసమని హోల్ గరం మసాలా తీసుకున్నాం. సో మటన్ని నేను దీంట్లో వేస్తున్నాను. ఓకే. సో ఈ మటన్ని దీనికోసమని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకుందాం అండి ఈ వేగుతున్న మటన్లో. సో జనరల్ గా మనకి అజంప్షన్ మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంటే టైం పడుతుంది, మనం ఉడికిస్తాము. ఓకే. సో మూత పెట్టండి మనం. సో ఈ మటన్ ఇలా ఉడుకుతుంది. సో ఈలోగా దీనికి కావాల్సిన మనం మసాలా ఏదైతే ఉంటుందో స్పెషల్ మసాలాని మనం రెడీ చేసుకుందాం అండి. సో ఈ పులావ్ కోసమని. సో దీంట్లో ఏంటంటే ముందుగా మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు దీంట్లో సోంపు వేసుకోవాలి. సోంపు వేస్తున్నాను. అలాగే దీంట్లో కొన్ని యాలకులు. మనం హోల్ గరం మసాలాలో యాలకులు ఉన్నప్పటికీ దీంట్లో కూడా మనకి యాలకులు అయితే పడతాయి. అలాగే యాలకులతో పాటు దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో యాలకులు, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసాం. అలాగే దీంట్లో ఈ పచ్చిమిరపకాయలతో పాటు పుదీనాను కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో పుదీనా వేసాం. ఫ్రెష్ హర్బ్స్ వేయడం వల్ల కూడా ఒక మంచి అరోమా వస్తుందంట. వస్తుందండి. సో దీనికి మెయిన్ ఇది ఈ పుదీనా, కొత్తిమీర వీటితో మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే దీంట్లోనే మనం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సో అల్లం యాడ్ చేసా. వీటితో పాటు కొన్ని ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాం. అలాగే వీటితో పాటు దాల్చిన చెక్క, ఇలా చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకొని దీన్ని మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. అవసరమైతే పేస్ట్ కోసం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా ఇలా మనం పేస్ట్లా చేసుకోవాలండి. ఓకే. సో ఇది మనకి కొంగనాడు స్పెషల్ మసాలా పేస్ట్. ఓకే. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం కారం అది యూజ్ చేయం. అలాగే ఇది మనకి కంప్లీట్గా గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట, లైట్ గ్రీనిష్ కలర్లో. ఓకే. సో మనకి ఇక్కడ మటన్ కూడా ఇలా మంచిగా వేగుతుంది. ఓకే. సో యూజువల్గా మనం ఇంట్లో చేసుకునే పులావ్స్లో మనం ఎక్కువగా మసాలా చేయం. దీంట్లో కొంగనాడు స్పెషల్ కాబట్టి మనం ఈ కొంగనాడు మసాలా అనేది చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇలా మటన్ ఉడుకుతుంది కదా, దీంట్లో మనం ఇలా ఈ మసాలాని యాడ్ చేయాలి. ఓకే. సో ఈ మసాలాని యాడ్ చేసి చాలా అద్భుతంగా వస్తుంది. సో మసాలాలను యాడ్ చేశాక ఈ మసాలాలతో పాటు ఈ మటన్ని ఉడకనివ్వాలి. ఓకే. సో మటన్ ఉడుకుతుంది, ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. సో ఇలా మసాలాలు వేసాం కదా, ఇప్పుడు దీంట్లో మనం మరికొద్దిగా ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటాం. సో రైస్ వేసేటప్పుడు అది తగ్గిపోతుంది. అలాగే దీంట్లో చిన్న ఉల్లిపాయలు, మనం ఉల్లిపాయలు పేస్ట్ వేస్తాం. దీంట్లో చిన్న ఉల్లిపాయలు కూడా ఇలా మటన్ ఉడికించేటప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాం. సో తినేటప్పుడు ఇవి కూడా బాగుంటాయి తినడానికి. సో ఈ ఉల్లిపాయలు యాడ్ చేసి మరోసారి మంచిగా కలుపుకుందాం అండి. ఓకే. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయలు పేస్ట్లో వేసాం, అయినప్పటికీ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇంకా పడతాయి దీంట్లో.
సో ఈ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేశాను. ఓకే, సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బియ్యం అది రైస్ ఉడకడం కోసమని మనం దీనిలో వాటర్ వేసుకుందాం అండి. సో 1:2 క్వాంటిటీ అండి. ఇక్కడ మనం రైస్ 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు నీళ్ళు అయితే వేయాల్సి వస్తుంది. ఓకే, వాటర్ వేస్తున్నాను. సో మూత పెట్టి మనం దీన్ని బాగా మరగనివ్వాలి. సో మరుగుతుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి మటన్ కూడా ఉడుకుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఆ రైస్ కోసం ఆ ఎసర్ అంటారు కదా అది కూడా రెడీ అవుతుంది. సో దీంట్లో ఇంకా మనం ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయం. మసాలాలు దీనిలో ఎక్కువ ఏం రావండి. ఈ కొంగనాడు స్పెషల్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైతే ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉన్నాయో ఈ దీని నుంచే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ నేను బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. ఇది మనకి బిర్యానీ రైస్ కాదండి. సో ఇది యాక్చువల్గా అంటే ఇది సాంబార్ రైస్ అంటారు. ఎక్కువగా మనకి కొంగనాడు రీజన్లో దొరుకుతాయి అండ్ లోకల్లో కూడా దొరుకుతాయి. సో ఇలా సన్న బియ్యం అంటారు, జీరా రైస్ అని కూడా అంటారు. సో ఈ బియ్యంతోనే ఈ స్పెషల్లీ ఈ పర్టికులర్ డిష్ అయితే చేస్తామండి. సో ఆప్షన్ గా మనం బిర్యానీ రైస్ తో చేసుకోవచ్చా? బిర్యానీ రైస్ తో చేస్తారు, బట్ ఇదేంటంటే మనం కొంగనాడు స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఇదే రైస్తో యూజ్ చేస్తారు. ఓకే, సో ఇలా మనకి బాయిలింగ్ వచ్చింది కదా, మటన్ కూడా ఉడుకుతుంది. సో ఒకసారి కలుపుదాం. ఓకే, కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే ఈ ఉడుకుతున్న మటన్ దీనిలో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి, 1 గంట సేపు నానబెట్టుకోండి. సో ఇలాగ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని మనం దీంట్లో యాడ్ చేస్తాం. రైస్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దామండి. ఓకే, సో ఈ కొంగనాడు స్పెషల్ మటన్ పులావ్ అయితే మనకి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఇది. ఓకే, సో ఇలా వేసిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో దీన్ని యాక్చువల్గా అంటే మనం రైస్ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిందాక మనం చూస్తూ కుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఎప్పుడైతే ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుందో అబ్జర్వ్ అయిన అంతవరకు మనం హై ఫ్లేమ్ లో ఉంచొచ్చండి. ఓకే, సో ఇది మనం యాక్చువల్ గా ఇప్పుడు మనం పాన్ లో చేసాం కాబట్టి రైస్ కుక్కర్ లో ప్రిఫర్ చేయొచ్చు అంటారా? రైస్ కుక్కర్ లో కూడా చేయొచ్చండి. సో రైస్ కుక్కర్ లో చేసినా కూడా ఈ మటన్ ని మనం ఇలా కొంచెం సాతే చేసుకొని దీనిలో యాక్చువల్ గా మీకు ఇంకో విషయం చెప్తానండి. ఈ మటన్ ఇప్పుడు ఏదైతే మనం సాతే అంటే కుక్ చేసాం కదా, సో దీన్ని వేరే విధంగా కూడా చేస్తారు ఇక్కడ కొంగనాడులోనే. సో మటన్ ని ప్రీ మ్యారినేట్ చేసుకుంటారు. సో మటన్ని ప్రీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని మటన్ సాఫ్ట్ అయిన తర్వాత దాన్ని కుక్ చేస్తారు. అంటే ఏదైతే మనం మసాలాలు చేసామో మటన్ ప్రీ మ్యారినేట్ చేసి చేస్తారు. ఇలా చేయడంలో అంటే నేను ఇప్పుడు చేసే పద్ధతిలో చేయడంలో ఏమవుతుందంటే మటన్ కొంచెం ఆ నూనెలో వేయించడంలో అది కొంచెం అడిషనల్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆ టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం నేను అలా చేస్తాను. మీరు కావాలంటే 2 పద్ధతుల్లో కూడా ఈ కొంగనాడు పులావ్ అనేది తయారు చేస్తారు. ఓకే, సో ఇది మనకి ఇలా రైస్ ఉడుకుతుంది. సో డెఫినెట్గా మనం అంటే నేను ఇక్కడ 1:2 క్వాంటిటీ నాకు తెలిసిపోద్ది వేసాను. సో మీరు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రైస్ ఎంత వేస్తున్నారో దానికి డబల్ క్వాంటిటీ. బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు తీసుకోవాలి. ఇలా సాంబార్ రైస్ అయితే 1:2, 1 కప్పుకి 2 కప్పులు నీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా మధ్యలో మనం అయితే ఉడికిపోయింది అనిపిస్తుంది నాకు. ఇంకా కంప్లీట్ గా వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఉడకాలండి, రైస్ టైం పడుతుంది మనకి. సో బియ్యం పూర్తిగా ఉడికి పులావ్ మనకి రెడీ అవడం కోసమని. ఓకే, సో దీంట్లో మనం యాక్చువల్గా మనం రెగ్యులర్గా బిర్యానీస్ చేసేటప్పుడు లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ అని లైక్ పెరుగు ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తాం. మసాలాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు చూసారు ఇందులో చాలా సింపుల్ మసాలాలు ఉన్నాయి. ఓల్ గరం మసాలా, అలాగే దాంతోపాటు కొన్ని రెగ్యులర్ మసాలాలు ఉన్నాయి. ఇంకా ఎటువంటి స్పైసెస్ అన్ని లేవు. నాట్ ఈవెన్ మనం దీంట్లో పసుపు కూడా యాడ్ చేయట్లేదు. పసుపు కారం అవేమి లేవు. సో పచ్చిమిరపకాయల తాలూకు కారం అలాగే ఈ కొత్తిమీర పుదీనాల తాలూకు ఫ్లేవర్తో ఈ డిష్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి పండగ పూట లైక్ మీ న్యూ ఇయర్ ఇంకా ఎక్కువగా హ్యాపీగా దీని ఇలాంటి డిష్తో మీరు సరికొత్తగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజువల్గా మనం ఇందులో కారం ఎక్కువ వేయలేదు కాబట్టి ఆ పచ్చిమిర్చి తాలూకా ఫ్లేవర్ మనకి సరిపోతుందంటారా? చాలా ఎందుకంటే మనం 2 విధాలుగా వేసాము. ఒకటి పేస్ట్లో వేసాము, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసాము. సో డెఫినెట్గా కారం అయితే సరిపోతుందండి. మీ అంటే లైక్ స్పైసీ తిన్న వాళ్ళకి మీ అంచనాలకు ఎప్పుడు తక్కువ కాదు ఇది. సో డెఫినెట్గా ఉండబోతుంది. సో ఇది మనకు కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ కాసేపు వెయిట్ చేసాం కదా, ఇప్పుడు మరి చూద్దాం అంటారా ఒకసారి? అండి ఇంకా ఉడకాలి ఇది, మనకి ఇంకా వాటర్ అది ఉంది, ప్లస్ రైస్ కూడా ఇంకా కొద్దిగా ఉడకాల్సి వస్తుంది. ఓకే, కొంచెం పలుకుగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇదే ప్రాసెస్ లో మనం మటన్ కాకుండా ఆప్షన్ గా చికెన్ యాడ్ చేసుకోవచ్చా? చికెన్ పులావ్ అంటే ఏ మీట్ అని చేయొచ్చు అంటే ఈవెన్ వెజిటబుల్స్ తో కూడా చేయొచ్చు సేమ్ ప్రాసెస్ లో.
సో కాకపోతే ఏంటంటే మటన్తో చేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువగా ప్రీ కుక్ చేసుకోవాలి. చికెన్ అయితే మనకు కంటిన్యూగా రైస్తో పాటు కుక్ అయిపోతుంది. ఓకే ఓకే, సో ఇది మనకి ఇంకా వాటర్ అయితే ఇంకా ఉంది కంటెంట్. సో ఇది కంప్లీట్గా వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత మనం దీనిలో ఇంకా అడిషనల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది ఇంకా ఫ్లేవర్ కోసం అని. సో అవి వేసాక మళ్ళీ మనం దీన్ని దమ్ పెడదామండి. ఓకే, సో ఇదే ప్రాసెస్లో మనం ప్రాన్స్ వేసుకోవచ్చా? ఏదైనా తీసుకోవచ్చండి, ప్రాన్స్ చికెన్ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే చికెన్ చేస్తే మనం రెండింటిని కలిపి చేయాలి, మటన్ చేస్తే మటన్ ప్రీ కుక్ చేయాలి, ప్రాన్స్ చేస్తే ప్రాన్స్ చివర్లో యాడ్ చేయాలి. సో ఎందుకంటే మనం తీసుకున్న ఆఫ్ కోర్స్ రబ్బరీ టెక్స్చర్ వస్తుంది. మనం తీసుకున్న ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా కుకింగ్ టైం అండ్ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనం దాన్ని యాడ్ చేయాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇలా మనకి వాటర్ కూడా కంప్లీట్గా ఇలా అబ్జర్వ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టేజ్లో మనం దీంట్లో కొద్దిగా ఆ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడం కోసం నిమ్మరసం కూడా దీంట్లో యాడ్ చేస్తామండి. సో ఈ నిమ్మరసాన్ని యాడ్ చేశాను. అలాగే ఈ నిమ్మరసంతో పాటు ఆఫ్ కోర్స్ దీంట్లో నెయ్యి కూడా మనం యాడ్ చేస్తాం. సో ఈ నెయ్యితో మంచి టేస్ట్గా రాబోతుంది ఈ డిష్. అలాగే దాంతోపాటు రైస్ కూడా మంచి విడివిడిగా వస్తుంది. సో ఈ చివర్లో ఇలా నెయ్యి యాడ్ చేసి ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని సో మనకి రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. సో ఇట్స్ టైం అంటే మనం దమ్ పెట్టాల్సిన టైం వచ్చింది. ఓకే, దీంట్లో అలా పైనుంచి కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకొని సో ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టి, సో రెగ్యులర్గా ఇంట్లో చేసేటప్పుడు ఎక్కువ హంగామా లేదండి, లేకపోతే మన హోటల్స్లో చేస్తే దీన్ని సీల్ చేయాలి, అన్నీ చేయాలి. సో ప్రాపర్ చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని చిన్న మంట మీద, చాలా చిన్న మంట మీద సిమ్లో, పూర్తిగా సిమ్లో పెట్టి దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు అలా విడిచిపెట్టాలండి. సో అప్పుడే మనకి ఈ రైస్ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అట్ ద సేమ్ టైం ఫ్లేవర్ కూడా చాలా బాగా ఈ మటన్ జ్యూసెస్ రైస్తో మిక్స్ అయ్యి అద్భుతమైన ఈ కొంగనాడు మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీ న్యూ ఇయర్ని ఇంకా అద్భుతంగా జరుపుకోవచ్చు ఈ డిష్తో. ఓకే, సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, ఆల్మోస్ట్ మనం వెయిట్ చేసినట్టున్నాం, ఒకసారి చెక్ చేద్దామంటారా? ఓకే, సో టైం టు సర్వ్ అంటారా? యా, స్టవ్ ఆఫ్ చేద్దామండి. సో న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ, చాలా మనకు ఫ్రాగ్రెన్స్ అరోమాస్ అయితే అదిరిపోయినాయి. అండ్ రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మటన్ పీసెస్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఓకే, సో ఇంకా మనం లేట్ చేయకుండా డిష్ని అయితే సర్వ్ చేసుకోవచ్చండి. యా, సో స్మెల్ అయితే అదిరిపోయిందండి. సో అలా లాయించవచ్చు. చిన్న చిన్న సాంబార్ ఆనియన్స్, ఈ కొంగనాడులో యాక్చువల్గా చిన్న ఉల్లిపాయలను యూస్ చేసాం. ఈ చిన్న ఉల్లిపాయలు కూడా అలా మనకు తింటుంటే తగులుతాయి పంట కింద. ఈ చిన్న ఉల్లిపాయలు, అలాగే ఈ మటన్ పీసెస్, సాఫ్ట్గా ఉడికిన మటన్ పీసెస్, ఈ రైస్, ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగా ఉండబోతుందండి. ఓకే, సో చాలా పర్ఫెక్ట్గా ఉడికింది కూడా. ఇది మనకి రెగ్యులర్గా బిర్యానీ అయినా సరే డెఫినెట్గా మనం బాస్మతి రైస్ అనుకుంటాం. సో ఈ బాస్మతి రైస్ కాకుండా మనం రెగ్యులర్ ఈ సాంబార్, సో ఇది ఎక్కువగా తమిళనాడులో పండిస్తారు. అఫ్ కోర్స్ ఇది మనకి లోకల్లో కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఈ సాంబార్ రైస్ అనేది. ఓకే, సో ఈ సాంబార్ రైస్తో ఈ మటన్ పులావ్ ఏదైతే ఉందో చాలా టేస్టీగా ఉండబోతుంది. ఈ చిన్న చిన్న ఉల్లిపాయలతో చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉండే చిన్న కళాయిలో చేస్తాను నేను. సో మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి పులావ్స్ని. సో ఎప్పుడు కూడా రొటీన్ బిర్యానీ తిని బోర్ అనిపించేటప్పుడు ఇలాంటి న్యూ ఇయర్ టైంలో డెఫినెట్గా ఇలా డిఫరెంట్ పులావులు తయారు చేస్తే మీ పిల్లలు అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో కొత్త ఆశలే కాదు, కొత్త వంటలు కూడా మనకి న్యూ ఇయర్ని ఇంకా ఉత్సాహపరుస్తాయి. కొంగనాడు మటన్ పులావ్కి కావలసిన పదార్థాలు: మటన్ అర కేజీ, సాంబార్ రైస్ అర కేజీ, సోంపు 1 స్పూను, యాలకులు కొన్ని, దాల్చిన చెక్క చిన్న ముక్క, చిన్న ఉల్లిపాయలు అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 స్పూను, హోల్ గరం మసాలా కొద్దిగా. కొంగనాడు మటన్ పులావ్ తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి.
నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా అలాగే కడిగి పెట్టుకున్న మటన్, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరోవైపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, సోంపు, యాలకులు, పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఉడుకుతున్న మటన్లో వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని పలావుకి సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న సాంబార్ రైస్ కూడా వేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి. నీళ్లు మొత్తం ఇంకిపోయి రైస్ ఉడికాక నిమ్మరసం, నెయ్యి వేసి కలుపుకొని పైనుండి కొత్తిమీర చల్లి చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ గుమగుమలాడే కొంగనాడు మటన్ పులావ్ రెడీ.